హాయ్ ఆల్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ. శ్రీ ఛానల్ తరపున అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నారు అనుకున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, విజయవాడలో మా పిన్ని కూతురు లక్ష్మీ అక్క వాళ్ళది గృహప్రవేశం జరిగింది. గృహప్రవేశం ఎలా జరిగిందో, ఇల్లు ఎలా ఉందో అన్నీ ఈ వీడియోలో మీకోసం. ముందుగా మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోద్దు. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి షేర్ చేయండి. గృహప్రవేశం అనగానే కొత్త ఇంటి దగ్గర చేయాల్సిన పనులు చాలానే ఉంటాయండి. ముందు రోజే మనం కొన్ని పనులన్నీ అయితే చక్కబెట్టేసుకోవాలన్నమాట. మొత్తం క్లీనింగ్ సెక్షన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అయినా సరే మనకి ఇంకా కొన్ని పనులు మిగిలే ఉంటాయి. అదేంటంటే డెకరేషన్కి సంబంధించి కానీ, ముగ్గులు వేసుకోవడం, అలాగే పొయ్యి వేయడం కోసం కొత్త ఇటుకలను వేస్తారు కదండి. ఆ కొత్త ఇటుకలకి ముందుగానే పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరణ చేయాలన్నమాట. కొత్త ఇటుకల్ని కడిగి పసుపు రాస్తే మనం ఎంత పసుపు రాసినా కూడా అవి ఎల్లోగా అయితే రావు. అందుకని చెప్పి ఒక బకెట్ వాటర్లో ఎక్కువగా పసుపుని చిక్కగా అయితే కలపాలి. అలా చిక్కగా కలిపిన పసుపులో ఇటుకల్ని ముంచి లేపితే ఎల్లో కలర్ బాగా అయితే అంటుకుంటాయి అన్నమాట. ఇలా కొత్త ఇంటి దగ్గర చేయాల్సిన కొన్ని పనుల కోసమైతే నేను, మా దేవి వదిన, మా అక్క వాళ్ళ పెద్ద అబ్బాయి పవన్ ముగ్గురం కలిసి అయితే కొత్త ఇంటి దగ్గరకు వచ్చాం. నేను ఇటుకలన్నింటినీ పసుపులో ముంచేస్తుంటే మా వదిన అయితే వాటి అన్నిటికి కూడా కుంకుమ బొట్లు పెడుతుందండి. ఇలా కుంకుమ బొట్లు అన్నీ పెట్టేసిన తర్వాత ఇదివరకు రోజుల్లో అయితే ఫ్లోర్లో ముగ్గులు అవి ఉండేవి. ఇప్పుడైతే టైల్స్, మార్బుల్సే కాబట్టి అలా ముగ్గులు వేసిన అవసరం అయితే లేదనమాట. నేనైతే కొంచెం గ్యాస్ గేట్ అలాంటి ప్లేసెస్లో చిన్నగా చాక్ పీస్తో అయితే ముగ్గులు పెట్టాను. ఆల్రెడీ గడపకి పసుపు కలర్ వేసి ఫ్లవర్స్ అవి పెట్టేసే ఉన్నాయి. కాకపోతే మనమంటూ కొంచెం సాంప్రదాయబద్ధంగా చేసుకోవాలి కాబట్టి కొంచెం పసుపు రాసి పిండితో ముగ్గులు పెట్టి గుమ్మానికి ఎదురుగా పసుపు కుంకుమలతో కొంచెంగా ముగ్గు అయితే పెట్టానండి. తర్వాత ఇంకా గుమ్మాలకి బంతిపూల దండలు అయితే వేస్తున్నాం అనమాట. ఆల్రెడీ గుచ్చేసిన దండలే తీసుకొచ్చారనమాట. మా వదిన అయితే కొలిచి ఎంతవరకు కావాలో అవన్నీ ఇస్తుంటే మా పవన్ అయితే కట్టేస్తున్నాడు. మా పవన్కి స్టూల్ అవసరం లేకుండా కట్టేసేవాడండి. మేమిద్దరం అయితే ఏదన్నా ఎత్తు ఎక్కి కట్టాల్సి వచ్చేది. వాడి పొడుగ్గా ఉండటం వల్ల గుమ్మాలన్నిటికీ దండలను అయితే చాలా బాగా కట్టేశాడు. గుమ్మం దగ్గర ముగ్గు ఇలా ఉంది. మొత్తం ఇల్లు ఎలా ఉందో ఒక్కసారి చూసేయండి, చూపించేస్తాను. ఇల్లంతా అయితే చాలా బాగుందండి. మెయిన్ డోర్ ఓపెన్ చేయగానే కనిపించే ఓపెన్ ప్లేస్ అంతా హాల్ అనమాట. హాల్కి 2 సైడ్స్ 2 బెడ్రూమ్స్ అయితే వచ్చినాయి. మొత్తం కబోర్డ్స్ అన్నీ కట్టించేశారనమాట. ట్రాక్స్లా ఉంటాయి కదండి, ఆ మోడల్స్ అనమాట. బెడ్రూమ్స్లో అట్లకైతే కబోర్డ్స్కి మిర్రర్స్ వేశారు. 2 బెడ్రూమ్స్ అనమాట. ఒకటైతే కొంచెం పెద్దగా, ఒకటైతే కొంచెం చిన్నగా అయితే వచ్చినాయి. 2 బెడ్రూమ్స్ అటాచ్డ్ బాత్రూమ్స్ తోటి వచ్చినాయి అనమాట. చాలా అంటే చాలా బాగుందండి. హాల్లో దేవుడి పూజ చేసుకోవడం కోసం చిన్న పూజా మందిరాన్ని కూడా ఇచ్చేశారు. తర్వాత ఇంకో బెడ్రూమ్లో అయితే మనకి బీరువా పెట్టుకోవడానికి ప్లేస్ లాగా ర్యాక్స్ కూడా ఇచ్చారు. హాల్లో అయితే టీవీ ప్లేస్ అంతా కూడా చాలా బాగుందన్నమాట. అంటే ఇది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయిన ఫ్లాట్ని అయితే తీసుకున్నారనమాట అక్క వాళ్ళు. అందుకని చెప్పి మొత్తం అన్ని వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. కబోర్డ్స్ అవి కూడా కలర్స్ చూడడానికి చాలా బాగున్నాయి. అసలు అన్నిటికీ ప్లేసెస్ పర్ఫెక్ట్గా ఇచ్చారనమాట. బీరువా పెట్టుకోవడానికి, మంచాలకి ఏంటి అన్ని పర్ఫెక్ట్ కొలతలతో చాలా బాగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఈ బిల్డింగ్ అంతా కూడాను. ఆ అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ మా అక్క వాళ్ళైతే తీసుకున్నారండి. కిచెన్ కూడా చాలా బాగుందన్నమాట. పర్ఫెక్ట్గా గ్యాస్ గెట్ అలా వచ్చేసి ర్యాక్స్ అన్నీ కూడా మనకి చాలా బాగా వచ్చినాయి అనమాట. కిచెన్లో స్టవ్ కింద మనకి ర్యాక్స్ లాగా వచ్చేస్తున్నాయి కదండి, రెడీమేడ్ షెల్ఫ్స్ లాగా వస్తున్నాయి. మనకి తీసుకోవడానికి బయటకు ఓపెన్ అయ్యేలా వస్తాయి అనమాట. ఆ టైప్ ర్యాక్స్ అయితే కింద వేశారనమాట. ఇంకా గ్యాస్ బండ్ పెట్టుకోవడానికి ఏంటి అన్నీ కూడా లోపలే ఉంటాయి, మనకి బయటకి ఏం కనిపించు. షింక్ కింద ప్లేస్ కూడా కనిపించకుండా అక్కడ కూడా కబోర్డ్ కట్టేశారు. అంటే డస్ట్బిన్స్ ఏమైనా పెట్టుకున్నా మనం డోర్స్ క్లోజ్ చేసేసుకోవచ్చు అనమాట. పర్ఫెక్ట్గా అసలు కబోర్డ్స్ అవి నాకైతే చాలా బాగా నచ్చినాయండి. కిచెన్ వరకు ఇక్కడ చూసారు కదా. నెక్స్ట్ చిన్నగా వాష్ ఏరియా అయితే ఇచ్చారనమాట. ఈ వాష్
ఏరియా దగ్గరలో వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్లేసు, అలాగే వాటర్ బయటికి వెళ్ళిపోవడానికి చిన్నగా ఇక్కడ మనం బట్టలు అవి ఆరబెట్టుకోవడానికి ఆ మొత్తం వాష్ ఏరియా అంతా కూడా చాలా బాగా అయితే ప్లాన్ చేశారనమాట. నిజంగా సొంత ఇల్లు కట్టుకోవడం అనేది ప్రతి ఒక్కరి కల అండి. ఇలా కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ ఉండడం వల్ల తనకి నచ్చినట్టు ఉండడం వల్ల మా అక్క అయితే వెంటనే ఇల్లు అయితే తీసేసుకుందనమాట. ఇలా ఇల్లు అంతా కూడా చాలా బాగుంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అపార్ట్మెంట్లో వీళ్ళది 3rd ఫ్లోర్ అనమాట అండి. 3rd ఫ్లోర్ బిల్డింగ్ లిఫ్ట్ అయితే ఉందన్నమాట. ఇంకా వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. లాకేస్ అయితే వచ్చేస్తున్నాం. మేమైతే ఫస్ట్ నుంచి అనుకుంటున్నాం మామిడాకులు కావాలి, ఎందుకంటే గుమ్మాలకు తోరాలు కట్టడానికి పూజలోకి కొన్ని మామిడాకులు అయితే కావాలన్నమాట. లేవు అనుకుంటూనే ఉన్నాము. బయట ఎక్కడన్నా చూడొచ్చు అనుకుంటున్నాం. ఈ లోపల మేము బయటికి వెళ్ళేటప్పుడు చూస్తే అక్కడ కొంచెం మెదడుకి వెళ్ళిన తర్వాత ఒక ఇంటి ముందు 2 మామిడి చెట్లు అయితే కనిపించినంటే కిందకి అందేలాగా చాలా బాగున్నాయి అనమాట. వెంటనే మా దేవి అయితే దిగి మొత్తం మామిడాకులు అయితే కోసుకొచ్చేసింది. ఆ మామిడాకులు చూసారా గుమ్మానికి ఎంత అందంగా ఉన్నాయో. ఇలా మామిడాకులు కూడా పెట్టేసాం. గృహప్రవేశానికి మొత్తం ఏర్పాట్లన్నీ కంప్లీట్ అయిపోయినాయి అనమాట. ఇక్కడి నుంచి మేము ముగ్గురం అయితే ఇంటికి వచ్చేసాము. ఇంటి దగ్గర నుంచి మళ్ళీ మొత్తం అందరూ రెడీ అయ్యి కరెక్ట్గా గృహప్రవేశం టైంకి అయితే ఇక్కడికి వచ్చేసామండి. గృహప్రవేశం అయితే నైట్ 9:21కి ముహూర్తం అనమాట. పంతులు గారులు ఇద్దరు వచ్చేసారు. బ్రాహ్మణులు ఇద్దరు వచ్చిన తర్వాత వాళ్ళు వేద మంత్రాలను చదువుతూ గృహప్రవేశం ఎలా చేయాలో ఏంటో దానికి సంబంధించిన నియమాలు పద్ధతులు అన్నీ కూడా వాళ్ళకి చెప్తూ ఉంటే అక్కడ అవన్నీ ఆచరిస్తూ గృహప్రవేశ కార్యక్రమం అయితే సాగుతుందనమాట. మా అక్కకి 2 అబ్బాయిలండి, అందుకని చెప్పి వాళ్ళిద్దరి చేతే గృహప్రవేశం పూజ అన్ని కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. పెద్ద అబ్బాయి పవను, చిన్న అబ్బాయి సాయి అనమాట. ముహూర్తం టైం వరకు కూడా కొన్ని పూజా విధానాలు చేయాల్సి ఉన్నమాట. అవన్నీ అయితే పంతులు గారు ఇద్దరు కూడా చేయించారండి. ముందుగా గుమ్మడికాయని కట్ చేసి ఆ లోపల వాటర్ పోసి పసుపు నీళ్ళు అయితే వేశారనమాట. తర్వాత ఆ గుమ్మడికాయ మీద హారతి కర్పూరం వెలిగించి గుమ్మం ముందులో అయితే కాయ కొట్టించారు. ఇలా కొట్టించడం వల్ల అప్పటి వరకు ఉన్న నెగిటివ్స్ ఎనర్జీస్ ఏమన్నా ఉంటే ఆ లోపల అవన్నీ పోతాయంటండి. అలాగే నరదృష్టి కూడా తొలగిపోతుందంట. గుమ్మడికాయ కొట్టిన తర్వాత కొబ్బరికాయ మీద కూడా హారతి కర్పూరం వెలిగించి కొబ్బరికాయని కూడా కొట్టమన్నారు. కొబ్బరికాయని మనిషిలో ఉన్న అహంకారానికి ప్రత్యేకంగా భావిస్తూ ఉంటారు. అలాంటి కొబ్బరికాయని అయితే ఇక్కడ అబ్బాయి చేత కొట్టించారండి. అలాగే వెళ్ళేటప్పుడు మిగిలిన వాళ్ళందరినీ కూడా కొబ్బరికాయలు కొట్టమంటారనమాట. కరెక్ట్గా ముహూర్తం టైంకి దేవుని పటాలతో వాళ్ళిద్దరూ అయితే గృహప్రవేశం చేశారు. వారితో పాటు 3 మంచినీళ్ళ బిందెని ఇలా గృహప్రవేశం చేసేటప్పుడు తప్పకుండా మనతో పాటు మజ్జిగ, నెక్స్ట్ వచ్చి పెరుగు, ఉప్పు ఉండాలని పెద్దలు చెప్తూ ఉంటారనమాట. ఆడబడుచు 1 బిందె పట్టుకోగా మా వదినలు ఇద్దరు 2 బిందెలు పట్టుకొని గృహప్రవేశం అయితే చేశారు. పంతులు గారు అయితే అందరికీ కూడా నవధాన్యాలు ఇచ్చారండి. నవధాన్యాలు పట్టుకొని మొత్తం ఇల్లంతా పైన సీలింగ్ తగిలేలాగా అందరినీ అయితే నవధాన్యాలని ఇల్లంతా చల్లమన్నారన్నమాట. ఇలా నవధాన్యాలు ఎందుకు చల్లుతారంటే నవధాన్యాలు మన ఆహారానికి ప్రతీక అండి. ఏ ఇంట్లోకి అయితే కొత్తగా వెళ్తున్నామో ఆ ఇంట్లో ఎప్పుడు కూడా ధాన్యం సంపూర్ణంగా ఉండాలని చెప్పి వాళ్ళకి తిండికి ఏ లోటు లేకుండా ఉండాలని చెప్పి ఇలా ఇల్లంతా నవధాన్యాలను చెల్లిస్తారట. అలాగే నవధాన్యాలు ఇలా చల్లడం వల్ల పాజిటివ్ ఎనర్జీ కూడా యాక్టివేట్ అవుతుందండి. అందుకని చెప్పి ఇలా ఇల్లంతా నవధాన్యాలను చల్లిస్తారనమాట. ఆడపడుచు తీసుకొచ్చిన నీళ్ళ బిందెనైతే చిన్నగా పూజా మందిరం ఉంది కదండి, ఆ పూజా మందిరంలో పెట్టమన్నారు. తర్వాత 2 బిందెలను అయితే కిచెన్లో పెట్టించారనమాట. మొత్తం ఇలా గృహప్రవేశ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఏ దేవుడి పటాలు ఉన్నాయో అన్ని దేవుడి పటాలని కూడా పూజ ఏ ప్రాంతంలో అయితే జరుగుతుందో అక్కడ మొత్తం సర్దించి అందంగా దండలు వేయించి పువ్వులతో మొత్తం అయితే అలంకరణ చేశారండి. 2 అబ్బాయిల్ని కూర్చోబెట్టి దీప ప్రజ్వలన అయితే చేశారనమాట. వినాయకుడి పూజ కూడా చేయించారు. ఇలా వీళ్ళిద్దరూ కూడా దీపం వెలిగించి ఈ పూజా కార్యక్రమం అయిన తర్వాత మొదటిగా వచ్చిన 2 బ్రాహ్మణులు ఉన్నారు కదండి, వాళ్ళైతే ఇంకా వెళ్ళిపోతారనమాట. అందుకని వాళ్ళిద్దరిని కూడా పిల్లలిద్దరినీ వేద ఆశీర్వచనం చేసి అయితే వెళ్ళమని చెప్పారనమాట. ఇలాగా పూజా కార్యక్రమం చాలా బాగా అయితే మొదలయ్యింది. వేదాశీర్వచనం అయిపోయిన తర్వాత బ్రాహ్మణులు ఇద్దరికి కూడా తాంబూలం ఇచ్చి పంపించారండి. అక్కడ పూజా కార్యక్రమం జరుగుతూ ఉండగానే ఇక్కడ మనం చేయవలసిన మరో కార్యక్రమం ఏంటంటే అండి, ముఖ్యంగా కొత్తిల్లు అనగానే పాలు పొంగించడం అనేది మన హిందూ సాంప్రదాయంలో ముఖ్యంగా వచ్చే ఆచారం అనమాట. మా వదినలు ఇద్దరూ కలిసి 18 ఇటుకలతో 2 పొయ్యిలను అయితే వేశారండి.
ఇంట్లో పాలు పొంగించడం అనే కార్యక్రమం ఇంటి ఆడపడుచు చేస్తూ ఉంటారు. వీళ్ళిద్దరూ అబ్బాయిలే కాబట్టి మా అక్క అయితే మా ఇంటి పెద్ద కోడలైన మా పెద్దొదిని, అలాగే మా లక్ష్మి అక్క వాళ్ళ తమ్ముడు భార్య దేవి ఈ ఇద్దరిని కలిపి పాలు పొంగించమని చెప్పిందనమాట. అందుకని వాళ్ళిద్దరూ దగ్గరుండే ఆ పొయ్య కార్యక్రమాన్ని అయితే చూసుకుంటున్నారు. పిల్లలిద్దరూ కూడా కూర్చున్న తర్వాత ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో అందరినీ వచ్చి పిల్లలిద్దరిని దీవించమని పంతులు గారు అయితే చెప్పారు. ఇలా పెద్దల ఆశీస్సులతో పూజ మొదలు పెడితే చాలా సంతోషకరంగా జరుగుతుందని చెప్పి మనకి పెద్దలు చెప్తూ ఉంటారండి. అలాగే ఏ పూజా కార్యక్రమం మొదలెట్టినప్పటికీ కూడా మనం ఈవెన్ చిన్నగా వ్రతాలు, నోములు నోసినా కూడా ముందుగా పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో, తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళ చేత అక్షింతలు వేయించిన తర్వాత పూజ మొదలు పెట్టడం మన హిందూ సంప్రదాయంలో ఆచారంగా అయితే వస్తుందనమాట. అంటే మనం ఏ పని చేసినా కూడా ముందుగా పెద్దల ఆశీస్సులు తీసుకోవడం అనేది ఈ అక్షింతలు వేసి దీవించడంలో ఆంతర్యం అనమాట. ఇలా పెద్దవాళ్ళందరూ అక్షింతలు వేసి ఆశీర్వదించిన తర్వాత ముందుగా అక్కడ వినాయకునికి పూజ అయితే చేయించారండి. వినాయక పూజ తర్వాత వాస్తు పూజ చేస్తారనమాట. వాస్తు పూజ చేయించే ముందుగానే అక్కడ పొయ్యి వేశారు కదండి, ఆ పొయ్యిని అయితే ఆడపడుచులు వెలిగిస్తారనమాట. ఆ వెలిగించడానికి దగ్గర కూడా పంతులు గారు అయితే వెళ్ళాలి. అందుకని చెప్పి పంతులు గారు ముందు మీరు పొయ్యి వేసేయండి అమ్మ, పొయ్యి వేసిన తర్వాత నేను వస్తానని చెప్పారనమాట. పొయ్యి వెలిగించినప్పుడు అంటే 2 పొయ్యిలు వేస్తారనమాట. అంటే ప్రతి ఇంట్లోనూ కూడా శాస్త్రోక్తంగా ఎప్పుడు 2 పొయ్యిలు వెలుగుతూనే ఉంటాయి కదండీ! అలా 2 పొయ్యిలనైతే వేస్తారనమాట. ఒక పొయ్యి పైన పాలగిన్నె పెడతారు. రెండో పొయ్యి మీద అనువులు గానీ, లేదా శనగలు గానీ అయితే వేస్తారనమాట. అనువులు, శనగలు ఉడకబెట్టి, అంటే ఇదివరకు కాలంలో పశువులు ఉండేవి కాబట్టి వాటికి మేతగా అయితే పెట్టేవారండి. లేదంటే అప్పుడు ఎవరన్నా వాళ్ళు ఉంటే తినొచ్చు. కాకపోతే ఇప్పుడు ఎవరు తినట్లేదు కాబట్టి ఆ ప్లేస్‌లో చిలకడ దుంపలనేయమని పంతులు గారైతే సలహా ఇచ్చారు. ఇక్కడ పూజా కార్యక్రమం జరుగుతుంటే అక్కడ మా వదినలిద్దరూ అక్కడ పొయ్యి వెలిగించడానికి కావాల్సినవన్నీ అట్నే సర్దిపెట్టారండి. ఫస్ట్ అయితే కొంచెం ఇసుకను వేసి ఇసుక మీద ఆ ఇటుకలన్నీ పేర్చారు. పేర్చిన తర్వాత పుల్లలు తీసుకొచ్చి పుల్లలను పెట్టారు. పుల్లలు పెట్టిన తర్వాత ఒక ఇత్తడి గిన్నెలో ఆవు పాలను వేశారు. ఒక ఇత్తడి గిన్నెలో అయితే చిలకడ దుంపలు వేసి ఫుల్‌గా అయితే వాటర్ వేసి రెడీగా పెట్టారనమాట. ఇంకా పొయ్యి వెలిగించడానికి వీళ్ళు వచ్చే టైంకి అన్నీ సిద్ధం చేసి పెట్టేశారనమాట. ఇక్కడైతే వినాయక పూజ అయిపోయింది. వినాయక పూజ అయిపోయిన తర్వాత అమ్మ మీరు పొయ్యి వెలిగించండి అని చెప్పి పంతులు గారు అయితే చెప్పారండి. మా పవన్‌కి, సాయికి ఇద్దరికీ కూడా అండి అసలు పూజ ఎలా చేయాలి, పూజా కార్యక్రమాలయితే ఏమీ తెలీదనమాట. అందుకని చెప్పి నేను పంతులు గారితో చెప్పాను. జాగ్రత్తగా చెప్పండి ఏది ఎలా చేయాలో వాళ్ళిద్దరికి అసలు తెలీదంటే, పంతులు గారు కూడా చాలా జాగ్రత్తగా అన్నీ చెప్పి చేయించారండి. ఎందుకంటే ఇలాంటి పూజలు పిల్లలకైతే అలవాటు ఉండదు కదా! ఇదే ఫస్ట్ టైం అనమాట. కానీ పిల్లలిద్దరూ కూడా పూజ చాలా బాగా చేశారనమాట. పంతులు గారు చెప్పినట్టు అన్నీ చేసేవారు. మధ్య మధ్యలో మనం కూడా ఏమన్నా చెప్తే ఆ ప్రకారమే చేసేవారనమాట. ఇక్కడ మొత్తం వినాయక పూజ అయిపోయింది. స్వామివారికి హారతి ఇచ్చేసిన తర్వాత ఇంకా పొయ్యిపై పాల గిన్నెలు పెట్టేస్తున్నారనమాట. పాలు పెట్టి 3 సార్లు పొంగిన తర్వాత అందులో పేరంటాలంతా కలిసి బియ్యం వేసి పరవాన్నం చేస్తారండి. ఆ పరవాన్నాన్ని స్వామివారికి నైవేద్యంగా నివేదన చేస్తారనమాట. మా వదినలు ఇద్దరూ కలిసి ముందుగా పాల గిన్నెనైతే పొయ్యి మీద పెట్టేశారు. తర్వాత చిలకడ దుంపల గిన్నెనైతే పెట్టేసి పుల్లల మీద హారతి కర్పూరం బిళ్ళలు వేసి అగ్నిదేవుడికి నమస్కారం చేసి పొయ్యినైతే వెలిగించేశారనమాట. కొత్త ఇంట్లో ఇంటి ఆడపడుచుతోనే, అంటే ఆడపడుచు అయినా పర్వాలేదు, ఆడపడుచు వరుసయ్యే వాళ్ళతోనైనా సరే ఈ కార్యక్రమాలు జరుగుతాయండి. ఎందుకంటే పుట్టింటి మంచిని ఎప్పుడూ కోరుకునే మంచి మనసు ఆడపడుచుది కాబట్టి ఆడపడుచుకే ఆ పనిని అయితే అప్పగిస్తారండి. అగ్నిదేవుడికి వీళ్ళిద్దరూ కూడా ఈ సంసారం ఎప్పుడూ కూడా ఇప్పుడు పొంగే పాలవలే ఎప్పుడూ నిండుగా ఉండాలని చెప్పి దండం పెట్టుకొని అగ్నిదేవుడికైతే పువ్వులు, అక్షంతలు వేసి పూజ చేస్తున్నారు. తర్వాత స్వామివారికి నైవేద్యం పెట్టి కూడా నివేదన చేశారండి. మొత్తం అక్షంతలు అన్నీ అయిపోయిన తర్వాత బెల్లం ముక్క అయితే పెట్టారనమాట. తర్వాత కొబ్బరికాయ కొడుతున్నారు. మా పెద్దొదినైతే కింద టైల్ కదా పగిలిపోద్దని ఆలోచించి చాలా సేపు అయితే కొట్టింది కొబ్బరికాయని. మా దేవి వదినైతే వెంటనే టక్మని కొట్టేసి అక్కడ పెట్టేసిందనమాట. ఇలా ఇద్దరు కొబ్బరికాయ కొట్టేసి అటొకటి ఇటొకటి పెట్టి అగ్నిదేవుడికి నైవేద్యం అయితే చెప్పారు. ఇదిగోండి ఒక్క దెబ్బకే కొబ్బరికాయ పగలగొట్టిన మా దేవి వదిననమాట. కొట్టేసింది కొబ్బరికాయ తను కూడా. అటు ఇటు అయితే పెట్టిందండి. నిజంగా పొయ్యిలు మాత్రం చాలా బాగా వెళ్ళియండి. ఎందుకంటే గృహప్రవేశాలప్పుడు చాలా వరకైతే నేను చూసాననమాట. ఎక్కువ ఫస్ట్‌లో వెలగడానికి పొగొచ్చేస్తూ ఉంటది. కానీ చక్కగా చాలా బాగా అయితే వెలిగినాయనమాట. ఇలా వీళ్ళు పొయ్యి వెలిగించిన తర్వాత అబ్బాయిలిద్దరిని వచ్చి మేనత్తలిద్దరికీ తాంబూలం ఇచ్చి దండం పెట్టుకోమననమాట. ఇలాగా ఆడపిల్లలకి చీర పెట్టడం, తాంబూలం ఇవ్వడం అనేది మనకి ఆచారంగా అయితే వస్తుందనమాట. ఇంకా అక్కడ వాళ్ళిద్దరూ కలిసి ఆ పొయ్యి మీద
పాలు పోసి పొంగించడం, పరమాన్నం వండడం, పొయ్యిని చూసుకోవడం ఆ పనులు అయితే ఉంటాయి. మిగతా వచ్చిన వాళ్ళందరూ పూజ దగ్గర అయితే ఉన్నారనమాట. పూజా కార్యక్రమాలన్నీ కూడా చాలా బాగా చేయించారండి పంతులు గారు. ఇప్పుడు వరకైతే వినాయకుడి పూజ అయింది కదండి. వినాయకుడి పూజ అయిపోయిన తర్వాత నవగ్రహ మండపం కలశ స్థాపన కోసం పంతులు గారు మొత్తం చెప్తున్నారనమాట. ఎలా పెట్టాలి ఏంటి అని చెప్తున్నారు. నవగ్రహ మండప ఆరాధన అయితే మొదలు పెట్టేశారండి. పవన్ మొత్తం తమలపాకులు అన్నీ పెట్టుకుని వచ్చేస్తే సాయి అయితే ఆ తమలపాకుల్లో పెట్టవలసిన ఒక్క, పసుపు కొమ్ము, చిల్లర డబ్బులనైతే ఇస్తున్నాడు. నాకు తెలిసి మా వాళ్ళిద్దరూ ఇలాంటి పూజలు చేయడం ఇదే ఫస్ట్ టైం అండి. అంతకుముందు గుడికి వెళ్ళడం, ఏదో దేవుడికి దండం పట్టుకొని రావడం తప్ప ఇలాంటి పూజా కార్యక్రమాలు అయితే ఎప్పుడూ చేయలేదనమాట. వాళ్ళిద్దరూ కూడా చాలా చక్కగా, శ్రద్ధగా అయితే చేశారనమాట. ఎందుకంటే అక్క పూజ చేయడానికి లేదు. అందుకని చెప్పి పిల్లలు చేయొచ్చా అని నేను పంతులు గారిని అయితే అడిగితే పిల్లలిద్దరూ కూడా చక్కగా కూర్చుని పూజ చేసుకోవచ్చామని పంతులు గారు అయితే చెప్పారనమాట. ఫస్ట్ వినాయక స్వామి వారి పూజ అయిపోయిందండి. వాస్తు పూజ, నవగ్రహ మండపారాధన అన్నీ అయిపోయిన తర్వాత నైట్ టైం కాబట్టి ఇప్పటి వరకు ఈ 2 పూజలు కానిచ్చేద్దామమ్మా. అయిపోయిన తర్వాత తెల్లవారుజామున సత్యనారాయణ స్వామి వ్రతం అలాగే లక్ష్మీ గణపతి హోమం అయితే చేస్తానని పంతులు గారు చెప్పారనమాట. నైట్ 9:21కి ముహూర్తం కాబట్టి ఇక్కడ పూజా కార్యక్రమాలంతా కూడా కంప్లీట్ అయ్యేసరికి ఇంచుమించుగా 11:30 అయితే అయిందండి. ఇక్కడ పాలు కూడా చాలా బాగా అయితే పొంగినాయి అనమాట. ఫస్ట్ పొయ్యి ఎంత బాగా వెళ్ళినప్పటికీ అండి మధ్య మధ్యలో కొంచెం అయితే పొగొస్తూ ఉంటుందన్నమాట. వీళ్ళిద్దరూ కలిసి ఆ పొగను ఊదుతూ కళ్ళు మండినా సరే చాలా బాగా అయితే పొయ్యిని వెలిగించారు. అసలు పాలు చాలా అంటే చాలా బాగా 3 సార్లు భలే పొంగినాయండి. పాలు పొంగితే బాగానే ఉంటుంది. ఈ పాలు పొంగి పొయ్యిలో పడతాయి కదా, పొయ్యి మళ్ళీ ఆరిపోతుందన్నమాట. మళ్ళీ దాన్ని అయితే వెలిగించాలి. ఇలా కొత్తింట్లో పాలు ఎందుకు పొంగిస్తారో తెలుసా అండి? పాల పొంగు వలె ఈ సంసారం కూడా ఎప్పుడు నిండుగా తులతూగాలి సిరి సంపదలతో అని చెప్పి పాలను ఇలా పొంగిస్తారనమాట. వీళ్ళిద్దరూ కలిసి పాలనైతే చాలా బాగా పొంగించారండి. పాలు పొంగిన తర్వాత బియ్యం వేస్తారండి. ఎంతమంది పేరెంటాలు ఉంటే అంతమంది కూడా వచ్చి కొంచెం బియ్యం తీసుకొని 3 సార్లు వేస్తూ ఉంటానమాట. అక్కడ అలా వాళ్ళు పాలు పొంగించే టైంకి ఇక్కడ పంతులు గారు వీళ్ళిద్దరి చేత అన్ని పూజా కార్యక్రమాలు కూడా చేయించి వెంకటేశ్వర స్వామి వారి దీపారాధన కూడా వెలిగించారండి. అలా పూజా కార్యక్రమం మొత్తం అయిన తర్వాత ఇంకా పరిమాణం కోసం అయితే వెయిటింగ్ అనమాట. పాలు పొంగిపోయినాయి కదండి. ముందుగా మా వదినలు ఇద్దరూ కూడా పాలలో బియ్యాన్ని అయితే వేశారు. వేసిన తర్వాత పెద్దవాళ్ళు ముత్తైదువులు ఉంటారు కదండి, వాళ్ళంతా కూడా ఒక్కొక్కరిగా వచ్చి అందరూ అయితే బియ్యాన్ని వేసి ఆ పాల గిన్నెకి నమస్కారం చేసుకొని అయితే వెళ్ళారనమాట. ఇలా వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా కొంచెం బియ్యం వేసి ఎందుకు వెళ్తారంటే అందరూ కూడా ఎవరైతే వచ్చారో వాళ్ళంతా కూడా వీళ్ళకి బంధువులు, చుట్టాలు, శ్రేయోభిలాషులే కదండి. వీళ్ళంతా కూడా వాళ్ళ మంచిని కోరుకుంటూ ఎప్పుడూ వీళ్ళ ఇంట్లో ఆహారానికి కొదవ లేకుండా ఉండాలని చెప్పి భావిస్తూ ఇలా బియ్యాన్ని అయితే కొంచెం కొంచెంగా వేసి వెళ్తారండి. పేరెంటాలు అందరూ పాలల్లో వేసేసారు. ఫైనల్గా నేను కూడా వేసానండి. పాలలో ఎన్ని బియ్యం పడతాయి అన్నీ ఏంచేసారనమాట. వేసిన తర్వాత ఇంకా ఆ పరిమాణం ఉడికే వరకు వెయిటింగ్. మొత్తం ఉడికిపోయిన తర్వాత బెల్లం వేస్తే అయితే అయిపోతుందనమాట. ఇక్కడ పూజా కార్యక్రమం కూడా అయిపోయింది. హారతి ఇవ్వడానికి రమ్మని చెప్పి అయితే పంతులు గారు పిలిచారండి. మా వదినలు ఇద్దరితో పాటు 3వ పేరెంటాలుగా నేనైతే హారతి పళ్ళని పట్టుకున్నానండి. పట్టుకొని ముందుగా దేవుడికి హారతి ఇచ్చేసి మా వాళ్ళిద్దరికి అయితే హారతి ఇచ్చేసానమాట. పూజా కార్యక్రమం మొత్తం కంప్లీట్ అయింది. ఇంకా మనం బియ్యం ఉడికిపోతే కొంచెం బెల్లం వేసేసి నివేదన చేసేయండి, ప్రసాదం చేసేస్తే మనం రేపటి పూజ కోసం 12 గంటల తర్వాత అంటే ఇంచుమించుగా తెల్లవారుజాము 4 ఆ టైం కల్లా పూజ మొదలు పెడతానని పంతులు గారు అయితే చెప్పారు. ఇదిగోండి పూజ అంతా కూడా చాలా అందంగా ఉంది చూడండి. నవగ్రహ మండపం దగ్గర కలశం, అలాగే వినాయక స్వామి వారిని పెట్టారు. పూజా గది దగ్గర ఒక నీల బిందె, అక్కడ పెట్టిన ఏకాత్రులు, పూజ పటాలు, ఆ వేసిన దండలు చూడడానికి చాలా అందంగా అయితే ఉన్నాయి. అలాగే వెంకటేశ్వర స్వామి వారి దీపారాధన కూడా చేయించేశారు. రేపు ఉదయం కోసం సత్యనారాయణ స్వామి వారి మండపాన్ని అలాగే స్వామివారి ఫోటోని కూడా పెట్టేశారనమాట అండి. ఉడికిపోయిన చిలకడ దుంపల్ని, పరవాణాన్ని ఇక్కడ పెట్టేసి స్వామివారికి నైవేద్యంగా నివేదించడంతో ఇక్కడితో ఈ పూజ అయితే అయిందండి. మిగతా హోమం, సత్యనారాయణ స్వామి వ్రతం నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఇల్లు ఎలా అనిపించిందో, పూజా కార్యక్రమాలు ఎలా అనిపించినాయో కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.